స్టార్ట్ రా ఫస్ట్ వీడియో అట్టి పని తెచ్చిండే కెప్టెన్ గ్రాఫిక్స్ లో పోతుందిలే. నేను ఫుడ్ తెచ్చినావా? తెచ్చినా చూడు అట్టి పండ్లు. రఘు తెమ్మనే వాళ్ళిద్దరి కోసమని. మ్యాచ్ చూస్తే బాగా ఆడ మేము 18 వాళ్ళు ఆడికి వచ్చింది మళ్ళీ. We are playing for the first time, Sriram, with these people? I think so. First time only we are playing. For them it's a tournament match. Yeah, it shows as tournament match. వాళ్ళకి టోర్నమెంట్ మ్యాచ్. League match. Yeah. It's showing as league, some league name. For them it's tournament match. For us it's always super final. సూపర్ ఫ్రెండ్. అది ఎట్లా ఉంటుంది? ఎట్లా మ్యాచ్? భయంకర్. No fielder is there. నోబా కానీ ఫస్ట్ సూపర్ క్లాస్ మ్యాన్ లాగా తట్టుపడి అని ఇచ్చిండే ఒకటి. ఇది బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ రైట్ నీది కదా రఘు అన్న నీది తీసుకున్నాడు. ఆయన 2 హ్యాండిల్తో వేస్తున్నాడు త్రో. ఆయన కాదు ఇటు బ్యాటింగ్ రైట్ హ్యాండరా? మల్టీ టాలెంటెడ్. బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ టచ్. సుధాకర్ రవీణకి ఫోన్ చేసి చెప్పొద్దని. ఇది వాళ్ళకి టోర్నమెంట్ అంటే వాళ్ళు 12 ప్లే అలో చేయరు. పళ్ళురా రవీణతో కలిపి రవీణ రమ్మని. బౌలింగ్ వేసాడు కంటే బౌలింగ్ వేసుకోవాలి. ఎందుకు లేదు బౌలింగ్ చేస్తాడు కదా నన్ను. ఆయన ఒక్కడు ఓన్లీ బౌలింగ్ వేయడు రా. ఆయన బ్యాటింగ్ కూడా కావాలి. అడుగు బౌలింగ్ ఒకటే ఉంది. బట్ అయితే సరేలే అయితే సుధాకర్ బ్యాటింగ్ లేకుండా బౌలింగ్ చేస్తారు. White. అందుకని కాల్ చేసి మేము అందుకే ఓకే చూద్దాంలే అబ్బా. వాళ్ళిద్దరు ఆడి సుబ్బన్న అంద కొట్టాలి. అందరికి ఆడొస్తాను బ్యాటింగ్. ఓయ్ ఫ్రీ అయిపోయిందా? ಇಲ್ಲ white. That they changed to white. వీడికి రావాలి రే ఫ్రీ టు. No. Not free lit. They changed to white. వైడ్ అంటే It actually pitched inside. ఓకే ఆడు మంచిగా ఫోకస్. వాళ్ళకి తెలియదు ఈడు ఈ పిచ్చు ఈరోజు ఉదయం కృతోడు కూడా అంతే చూసినాడు. మేము ఒకటి అపీల్ చేసాం. మిడిల్ వికెట్ కాదు, లెగ్ వికెట్ కొద్దిగా ఇట్లా ఉన్నింది. ఆడు 7 అంటే ఇచ్చిపోయాడు మేడం. ఒక చేత ఏం పట్టిండ్రా గుద్దలో చూడు భలే చేతులు ఊరకట్ట పెట్టిండు అంది. మామూలుగా అందలే ఆయన బ్యాట్ తీసుకుంటాను. ఏం పోని నువ్వు ఆయన పని. వాడు లాస్ట్ లో పోతానండి. దరిద్రం మామూలుగా లేదురా. కరెక్ట్గా చెయ్యి పెట్టిండి ఇరుక్కుపోయింది అది. రైట్ ఆయన తీసుకున్నాడు బ్యాట్. అది కావాలా నీకు కూడా? అది మనోడిది కొత్తదిగా. బ్యాడ్ లక్ లేదు అది. ఎగ్జాక్ట్ గా రైట్ టైం లో జంప్ చేసిండు. దాని ముందు వాడు నో బాల్ ఇచ్చినాడు ఫస్ట్. మళ్ళీ వాళ్ళు స్లిప్ వాళ్ళు వచ్చి అది పిచ్చి ముందరే పడింది. అది మళ్ళీ బాల్ నో బాల్ ఇచ్చి చేంజ్ చేసిరా. వాడు చేంజ్ చేయడం ఏంది మళ్ళీ? సిమెంట్ పిచ్చి తగిలింది. బయట పడింది. పిచ్చి క్రీజ్ కన్నా ముందర బయట పడితే నో బాల్ కాదు. ఓకే క్రీజ్ అవతల పడింది. క్రీజ్ వెనకాల పడింది. పిచ్చి క్రీజ్ ఉంది కదా, ఎడ్జ్ మీద పడింది. బయట పడింది. క్రీజ్ కి ముందర పడితే లోపల పడిందంట. దానికి లోపల మనోడు బయట అంటున్నాడు. వాళ్ళు మనోడు అన్నాం కాదు వాళ్ళు యాక్చువల్గా. అందుకే నోబు రివర్స్ చేసిందంట. క్రీజ్ అవతల పడిందంట. మనోడు ప్లేట్ రా. బ్యాటింగ్ రా. వాడు కొంచెం హైట్ గానే ఉన్నాడు. బాగా తగిలింది. వాడు కొంచెం హైట్ ఉన్నాడు. ఊరికే పెట్టాడు చెయ్యి. రైట్ జంప్ లేబా. నీ బ్యాడ్ లక్ అది. ఫేస్ ఈ బాల్ చూడు లెంత్ పడింది బాగా. పర్ఫెక్ట్ లెంత్ చూడు. బాల్ చూడు. $20 $30.
చెక్క మాత్రం బ్యాట్ టాప్ అంట. బాగుంది బ్యాటరీ. ఏమన్నా పైన తగిలిందేమో. ఉదయాన్నే అయితే ఏడ తగిలింది. ఏడ తగిలితే 6 లైన్ కాడికి వచ్చింది అవుట్ అయిపోయింది. ఊరికి అట్లా అన్నాడు. అది కూడా పోయినట్టుంది. ఎంఎస్బి కూడా సైడ్ పిచ్చులు అయ్యి 2 పోయినట్టు ఉన్నాయి. ఫ్రైడే తీసుకోకూడదా? ఫ్రైడే తీసుకోకూడదా? నేను ఫ్రైడే ఫోన్ చేసిన ఆయనకి. ఫ్రైడ్ తీసుకో. ఫ్రైడే కాదురా, ఫ్రైడ్ బ్యాట్ రఘువన్న కావాలన్న. ఈ ఎండ ఏడ నుంచి వస్తుంది అర్థం కావట్లేదు. ఫ్రైడ్ నుంచి వస్తుంది. మన ఊర్లో మాదిరే ఉంది అండి ఈరోజు. బెంగళూరులో కూడా ఈరోజు తక్కువ ఉంది. లేదు, ఈరోజు కొంచెం తక్కువగానే ఉంది. వర్షం పడింది మొన్న. కాదు వాళ్ళకి టోర్నమెంట్ మ్యాచ్ అంటే ఒకటి టోర్నమెంట్ స్టార్ట్ చేస్తానా అని మెసేజ్ పెట్టినారు. ఇది మనకి టోర్నమెంట్ చేసిండా ఏంది? మన అప్రూవల్ తీసుకోకుండా నువ్వు తగ్గించి పనిచేసే డబ్బులు రెగ్యులర్గా 4,000 ఇస్తాను. 4,000 ఈరోజు ప్రాక్టీస్ మ్యాచ్దే డబ్బులు ఇచ్చేదేమో మామూలుగా. అనవసరం. టోర్నమెంట్ మోటి అంటే నేను వద్దని చెప్పు. నేను చెప్పలే అసలు. చెప్పలే. టోర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తానని కూడా చెప్పలే. ఇప్పుడు చెప్పకుండా ఉన్నప్పుడు ఇంకా ఇది కంటిన్యూ చేసి అప్పుడు యాడ్ చేసినాక మనల్ని లీలేడు మళ్ళీ వస్తాయి అంతే కదా. ఏమవుతుంది? సెమీస్ ఆడుతున్నారంట ప్రీవియస్ టోర్నమెంట్. ఎవరా? నెక్స్ట్ మ్యాచ్ సెమీసా? ఇంకా మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. అది సెకండ్ డే అయిపోలేదు ఇంకా. మీరు పొద్దున ఆడారు కదా వాళ్ళతోనే. మనం పొద్దున ఆడిందిలే. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చారా? వచ్చారు. Shot a boy. ప్లేడ్ రఘు. అదే చెప్తున్నారు. Good shot Raho. మా సెమీస్ మ్యాచ్ ఉంది. అయితే మొత్తం 5 వికెట్లు వాళ్ళు ఏమన్నా అప్డేట్ చేసిందా మళ్ళా? ఆడు ఇంకో నెంబర్ ఇచ్చారు. యాక్చువల్ గా ఆడ 8 వికెట్స్ పడినాయి ఒకటికి. అది వచ్చింది. కానీ ఒక్క ఓవర్లో 5 పడినాయి. 5 వికెట్లు కంటిన్యూది అనేది లేదు. ఏం చేసింది క్రికెట్ వేస్తే స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఇంకో నెంబర్ ఇచ్చారు ఫీడింగ్ది ఇంకొకళ్ళు అని చెప్పి. ఓకే. ఆ నెంబర్ చేస్తే ఆడేమో ఇంకెంతవరకు రెస్పాండ్ బ్యాక్ చేయాలి. మెసేజ్లు అయితే కాల్ చేస్తారు, ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు. నాకు కూడా అట్లనే మాకు టీషర్ట్లు రాంగ్ టీ వస్తే మళ్ళీ నేను ఫాలో అప్ చేస్తే 2-3 రోజులు అయినాక మళ్ళీ 5 టీషర్ట్లు మళ్ళీ రిటర్న్ పంపించారు. స్లో రెస్పాన్స్. చాలా మంది ఉంటారు కదా. కానీ ఆడికి బెస్ట్ వాడు మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం కదా. అవును. త్రూ అవుట్ వరల్డ్ మెయింటైన్ చేస్తున్నాడు. క్రికెట్ వస్తా లేదన్నా. ఇండియాలో ఒకటేనా? వరల్డ్ లేదా? మాదా యూకేలో లేదు. మాకు ఇప్పుడు లేదు. 4 Shot a boy. యూకేలో వాళ్ళు ఇది ఉంటుంది కదా, డైరెక్ట్ గూగుల్లోనే. అది గూగుల్ కాదు, దాంట్లో వాళ్ళది ఇంగ్లాండ్ క్రికెట్ క్లబ్ వాళ్ళు ఈసీబీ దానికి వాళ్ళే ఇస్తారు యాప్ అన్ని. ప్లే క్రికెట్ ఏదో ఉంది. ప్లే క్రికెట్ కూర్చో. థర్డ్ డౌన్ బదులేంగా. థర్డ్ డౌన్ కాదు, యాడ కూర్చోవాలి అర్థం కావట్లేదు. యాడ కూర్చోలే? అది తీసుకురా ప్యాడ్. ఎండ కానీ ఎక్కడ కూర్చున్నా. బౌల్డ్ ఏమైంది? బౌల్డ్ సెంతులా? ప్రాక్టీస్ మ్యాచ్ అని చెప్పండి. ఎందుకు అంత సీరియస్గా ఆడుతున్నారు వాళ్ళు? వాళ్ళకి సీరియస్ మ్యాచే. అట్లా ఉండకూడదు. అట్లుంటే ఇంట్రెస్ట్ అది. ఎందుకు అంత బిగ్ షాట్కి వెళ్ళాడు ఆయన? సరే గేమే కదా. 2 షాట్లు కొట్టినాడు, 3వది పోతుంది అనుకున్నాడేమో. నో కామెంట్. ప్రసాద్ ఆఫ్టర్ సుబ్బు. ఎందుకు అంత బిగ్ షాట్కి వెళ్ళావు? బ్యాట్ ముందు పట్టుకుని కొట్టినావు కదా 2 4లు. వెయిట్ చేసి ఉండొచ్చు కదా. 1 బాల్ 2 బాల్.
ప్యాడ్కి తగిలిన ఎల్బి ఇచ్చేవాడేమో బయట ఉంటుంది లక్ష్యం బయట అది నా ప్యాడ్ తగిలితే అది లక్ష్యం బయటికి వెళ్ళిపోతా ఉంటుంది. వరుసగా 2 4 బాగా కొట్టినావు 3 బాల్ చూడు ఇప్పుడు కూడా వైడ్ వేసాడు అన్ని ఆల్మోస్ట్ లెగ్ సైడే వేస్తున్నాడు. అదే అంటాను స్ట్రైట్ కాకుండా లెగ్ స్టెంప్ లాగుండాల్సి హారిజాంటల్ బ్యాట్ అంటే దూరికి తగులుతాడు ఏడో ఒకసారి వచ్చేది. డక్కులు లేవులే నాకు ఒకటే ఉందిలే అని బాగా సంతోషంగా ఉంటుంది. ఒకటి కాస్త ఏదైనా ఒకటితోనే స్టార్ట్ అయిపోయింది అంతేగా. ఇప్పుడు 2 అదో 90 మ్యాచ్లు నేను డకౌట్ లేదు, ఫ్రెష్గా ఈయన తీసాడు నా వికెట్ డకౌట్. ఈయన ఓవర్లో డకౌట్ అయ్యా, ఇంకా అప్పటి నుంచి 10/14 అయ్యింది. చూడు ఈ బాల్ రాయిలాగా తగిలింది బ్యాట్. ఉదయాన్ బాల్ అయితే కన్నా అసలు రబ్బర్ బాల్ తగిలినట్టు ఉంది. ఎంత బాగుంది తెలుసా బాల్, అసలు ఎక్సలెంట్ బాల్. లాస్ట్ 30 ఓవర్లు అయినా కూడా షైనింగ్ ఉంది. అంతే 30 ఓవర్లు అయినా షైనింగ్ ఉంది. బాగా మెయింటైన్ చేస్తున్నాడులే కానీ ఆడ మనం 2 నెలలకు ఒకసారి అట్లయినా ఆడవచ్చు దాంట్లో. మస్తుగుంది గ్రౌండ్. ప్యాచెస్ ఉన్నాయి పిచ్కు పక్కన సైడ్ పిచ్చులు ప్యాచెస్ ఎక్కువ ఉన్నాయి. ఇబ్బంది లేదు కదా, మామూలు ప్యాచెస్ ఇంత ముందు లేవు. ఈ మధ్య ఒకటి ఆసం నేను ఆడిన ఇదే ఆసం, సూపర్ గా ఉంది. వర్షం పడితేనే ప్రాబ్లం, మెయింటైన్ చేసుకోవాలి, ఇంకా కప్పుకోవాలా అన్ని చేసుకోవాలా వర్షం పడితే. పిచ్ ఒకటే కవర్ చేస్తాడు, మొన్న కవర్ చేసి అది కూడా సైడ్ అంతా ట్యామ్ అయిపోయింది. అట్లీస్ట్ మొలిపిస్తాడు ఆ పిచ్చి. ఇప్పుడు మీరు ఆడినారు కదా ఈరోజు తర్వాత దానికి నెల వరకు ఆ పిచ్చులే 4 ఉన్నాయి కదా వాడికి పిచ్చులు లేవు. లేదు మొన్న ఆడింది ఈ రోజు ఆడింది సేమ్ పిచ్. అవునా 4 ఉన్నాయి ఇప్పుడు ఆడిస్తాడు 2 నెలలు 3 నెలలు ఒకటే పిచ్ మీదనే ఆడిస్తాడు. తర్వాత మారుస్తాడు. అంటే నీకు వారం గ్యాప్ దొరుకుతుంది కదా మళ్ళా. కరెక్టే కానీ వాడు గ్రాస్ మొలిపిస్తా ఉన్నాడు. ఇంత ముందు అయితే 4 రొటేట్ చేస్తాడు, వారానికి ఒకటి అట్లా. తొందరపడినావు 2 బార్లు కొట్టినావు, ఒక 1 సేపు ఆగింటే కనుక నీకు మళ్ళీ ఇంకా 2 వచ్చేసావు నువ్వు. యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతుంటే పంపించేసిరా. ముందే వచ్చేసినట్టు లేదు. మరి మీ కంపెనీ వాళ్ళు ఏమన్నా వాళ్ళే పొమ్మన్నారు. జాబ్ తీసేచ్చే పొమ్మనికి ఏం చేస్తారు? అది పాకిస్తాన్ ప్రాజెక్ట్. పాకిస్తాన్కి ఇచ్చిరా. మరి ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేయట్లా చేస్తాను కానీ రాట్లా. కాల్స్ ఇప్పుడు కష్టం కదా, మన పిఎఫ్ చాలా ఉంది హిస్టరీ. సర్వీస్ హిస్టరీలో కొన్ని రికార్డులు ఎక్కువ క్రియేట్ అయ్యాయి. అంటే ఒకే టైంలో 10 ఉన్నాయంట. డూప్లికేట్ 2-3 ఉండే ప్రాబ్లం కాదు, ఈ 13 ఉన్నాయి. ఒక్కసారి 13 కంపెనీలు చేసా. ఒకసారి కాదు, ఒక నెలలో 2 నెలల్లో. ఎందుకు అట్లా చేసినావు? కొత్త ఉన్నాయంట, ఒకటేసారి తీసేసుకుందాం అనుకున్నాడు. అవి అప్పులు ఇంకా పెరిగి అప్పులు కాదు 10 కంపెనీలు ఎట్లా చేసినావు సార్? ఏంది జాయిన్ అయినా పోదింగిన ఎందుకనే జిల్లాలో నువ్వేం చేస్తావు? నువ్వు కావాలనే చేసినావా లేకపోతే ఎట్లా? కావాలనే చేసిన. అప్పుడు నాకు తెలియదు కదా ఇంత పెద్ద హిస్టరీ అవుతుంది. ఇది 3rd ఓవర్ అప్పుడు హైయెస్ట్ నెలకే హైయెస్ట్ అన్ని 5 lakhs వచ్చేది. 2 కంపెనీల్లో చేయకూడదు, 3 lakhs ఉంటుంది కదా, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తా. అట్లా టేబుల్ టెన్నిస్ అట్లా కిందకి ఆడుకున్నావు. నేను కరోనా టైంలో ఒకటి హెల్ప్ చేశాను, 40,000 ఇస్తున్నాడు. నువ్వు స్లాష్ అట్లాగా వేరే వాడికి పోతా ఉంటావు. మరి రోజుకి 2 గంటలు 3 గంటలు పని చేశాను. మళ్ళీ వాళ్ళు కనుక్కున్నారు, మరి ఏమైందో తీసేసారు.
అనుకున్నారేమో తెలియదు ఎల్బో చూడు తీసేసాడు. రిస్ట్ ఎట్లనే వేసుకున్నాం, దానికి ప్రాబ్లం లేదు. ఎల్బో బెండ్ 40,000 ఇస్తా ఉన్నాడు బాగానే. ఏంది ఇప్పుడు త్రో అంటారా? త్రో కాదు, అయితే మేము నాట్ అవుట్. త్రో అయితే నేను నాకు తెలిసి వాడు త్రో ఇసిరేస్తున్నాడు, అందుకే అవుట్ అయినా. త్రో కాదు, రిస్ట్ చూడు, అది రిస్ట్ చేయండి. నీకు ఒక్కో బాల్ అన్న. ఇది కూడా ఆపుతున్నాడు చూడు, ఇట్లా ఆపి ఇట్లా అంటున్నాడు. మనకు అట్లా అనిపిస్తుంది అంతే. నువ్వు స్ట్రైట్ పోయి చూడు, ఆ యాంగిల్ వేరే కనిపిస్తుంది. రైట్ కనపడదు నీకు ఇప్పుడు, యాక్చువల్గా యాంగిలే కరెక్ట్ కనిపించేది నీకు. ఈ యాంగిల్ కనబడదు. నీకు త్రో చెక్ చేయాలంటే స్ట్రైట్ ఉంటే కదా చూసేది. నువ్వు ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ అది చూస్తే బ్యాటింగ్ అల్లేడు కాబట్టి బ్యాట్స్మెన్ అది చూడు, ఎప్పుడు పక్క చూస్తాడు. నేను ఇప్పుడే తినొచ్చినాను, ఓపిక కానీ మీరిద్దరు తొందరగా వచ్చి నేను అరటిపండ్లు తెచ్చిన మీకోసమని, అందుకని వచ్చారు మీరు. టాప్ ఆర్డర్లో అటర్ ఫ్లాప్ అవుతున్నారు మీరిద్దరు షోలు. మిమ్మల్ని ఇద్దరిని మిడిల్ ఆర్డర్గా పంపాలంగా, నిన్ను సాయిని. నువ్వంటే ఆడలేదు సరేలే, వాడు ఈ మధ్య రోజు ఆడుతున్నాడు కానీ అయినా కానీ. ఎవరన్నా? సాయి వికాస్ నన్ను నువ్వు ఒకరిమే అన్న నమ్మి పంపిస్తాండేది ముందు. ఈ రాజీవ్ నెంబర్ 9. వాట్ ఏ స్టైలిష్ షాట్ మాలి. నెంబర్ 9 అడుగున్నా. నేను ఈరోజు నిన్ను పంపలే, నేను ఈరోజు నిన్ను మళ్ళీ వెళ్ళనన్నా. యాక్చువల్గా టోర్నమెంట్కి అయితే నేను ప్లాన్ వేరేలే మళ్ళీ అప్పుడే మాట్లాడుకొని వచ్చినాం. నెంబర్ రాజీవ్ వెళ్ళడం లేదు ఎవరికి, నాకే. పొద్దున పరిగెత్తి క్యాచ్ ట్రై ఇద్దరికి క్రాంప్ అయింది. ఇట్లా సడన్ గా బాల్ పిచ్చి కూడా మళ్ళీ అట్లా వెనక్కి తిరిగింది. సడన్ గా ఆపినా ఈట్ నుండి పట్టేసింది. పరిగెత్తే కావడం లేదు. రౌండ్ హ్యాటా ఎవరికి ఏదో హ్యాట్ మోషన్ కానీ అడుగు వెళ్ళిపోయాడు వాడు. మా విష్ణు రాకపోయా, బాటిల్ తెచ్చుంటే బాగుండే మనం. బాటిల్ తెచ్చుకున్నట్టు ఈడ పట్టిన క్యాచ్ మళ్ళీ ఆడబట్టిన ఈరోజు. అది ఆడబట్టినాం ఈరోజు. సాయి గారు అంటే ఎవడో క్యాచ్ పదిగినట్టున్నాడే ఒకటి. మనోళ్ళే పోదెంగిన ఇద్దరు. నేను చూసిన ఆ వీడియో అప్పుడే. ఒకటే ఓవర్ లో అది మళ్ళీ గేమ్ ఇట్టొచ్చింది. ఆయన చేతిలో పెట్టి ఎగరదు, ఇంక ముందుకు వెళ్ళిపోయా. సుబ్బన్న అంత కష్టం అనుకోవచ్చు, సైడ్ దూకల్ అది. అది కూడా చేతిలో పట్టి ఎగిరిపోయింది. ఏంది ఇష్ట రెడీ అదేటో దిల్లావు అని అంటాను. ఫేస్ వాయిస్ 3-4 మ్యాచ్లు అయిందన్న వికెట్ వచ్చి నాకు. దానికి తోడు రాజీవ్ బౌలింగ్ ఇచ్చి రావట్లేదు. 2 ఓవర్లు ఇస్తున్నాడు బౌలింగ్, అది కూడా 10 ఓవర్ 12 ఓవర్ల తర్వాత. మీరు వాని టీం కు పోవడమే చేస్తారు. వానికి అసలు టీం మేనేజ్మెంటే తెలియదు. వాడు అసలు ఎందుకు చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఆడు కానీ టీం మాత్రం ఫామ్ చేసి ఆడతాడు, ఏదో ఆడతాడు, ఎప్పుడు ఆడతాడు. బ్యాటింగ్ రాడు కానీ ఇప్పుడు బ్యాటింగ్ కూడా వస్తాను. నేను ప్రతిసారి నేను సాక్రిఫైస్ చేస్తాను. నేను T20లో చూడాలా కూడా 1 డౌన్ పోయినాడు, ఫస్ట్ బాల్ అవుట్ వచ్చినాడు, ఆ వికెట్ మళ్ళీ పోయి. దాని తర్వాత కూడా అంతే. షాట్ మళ్ళీ ఏమన్నా జిమ్నాస్టిక్ షాట్ ఇదే అయినా ఆడ గ్రౌండ్ లో ఏందో లైవ్ కట్ నీకు బాల్ వేసి వికెట్ పడేయడానికి బాల్ ఉండదు, నెక్స్ట్ బాల్ వచ్చేస్తుంది. అది కావాలని అటు చేస్తున్నాడా లేకపోతే ఆడ ఏదో నెట్వర్క్ ఇష్యూ అనుకుంటది. అది బాల్ వేసేదాకా బాగానే ఉంటుంది, బాల్ వేసిన తర్వాత నెక్స్ట్ బాల్ వచ్చేస్తుంది. చూస్తా ఉంటామా, ఒక బాల్ చూస్తాము, మళ్ళీ అదే బాల్ వస్తుంది, సేపటికి మళ్ళీ 4 బాల్ తర్వాత కనపడడం లేదు. లైవ్ పెట్టినరా? లైవ్ ఉంది ఉన్నాడా? లైవ్ ఉండేదా మళ్ళీ బ్యాక్ రాలేదంటావా? వీడియో కనపడింది. మామూలు మ్యాచ్ అయిపోయినాక చూపిస్తుంది కానీ అది చూపించడం తెలుగులేనా సగం మంది. మనం తెలుగు మన కొలపల్లే మన కొలపల్లే
అందరు లేరు, కొంతమంది ఉన్నారు. అన్ని టీంలో అందరే బ్యాటింగ్ మళ్ళీ ఎట్లా కొంచెం వైడర్గా వెళ్ళింది బాల్. మరి ఇంటి ఫీల్డర్ ఉన్నారా? జంపాయి నేడి ఈడికి వచ్చారా ఆయన? నీ దరిద్రం కొద్దీ ఆయన కరెక్ట్ గా హైట్ ఉన్నాడు, అటు ఎగురుతా అని చేతులు ఇరుక్కుంది. అదే మొన్న ఇంతకుముందు నేనేసి విష్ణుగాడు పట్టిండి ఇక్కడ, అట్లే కరెక్ట్ అటు చేయి తెలిసి ఆడవాడు ఇప్పుడు ఆ ఫైన్ లెగ్ లో ఉన్నాడు. అట్లా అట్లా ఇరకపోయింది నీది. అదన్న విష్ణుగాంధ్ అన్న పేస్ లేదన్నారు. పేస్ ఉంది కాబట్టి ఇరుక్కునేది. పేస్ లేకనే ఉంటే కనుక బాల్ స్లో అయిపోయేది, అటో ఇటో పోయేది. ఫాస్ట్ లో పోయింది, చెయ్యి కూడా ఎంత పెద్దగా ఉన్నాయి. కరెక్ట్ గా ఏళ్ళ మధ్యలో పడింది. పాము కరెక్ట్ ఉంది. ఏడ్రా బ్యాటింగ్ మళ్ళీ కొట్ట ఏం తిన్నావురా? మమ్మల్ని అవుట్ చేసినారు. ఎగ్ ఫ్రైడ్ రైస్ విత్ ఆమ్లెట్. కాదు, ఎగ్ వైట్ ఫ్రైడ్ రైసా? బార్లో లోపలికి వెళ్ళలేదు, బయట నెల్లూరు దాకా వెళ్ళారేమో అనుకున్నా. సుబ్బన్న అబ్బాయిలు తిన్నాడు. బాగుందబ్బా. హైట్ రౌండ్ లో ఎవరు 4 అయిపోయింది. స్కోర్ ఎంత? 40 39 4 ఓవర్లు 2 లాస్ వరకు. అంటే నేను బాల్ వేస్ట్ చేయలేదు, అది మంచి పనిలే. బాల్ వేస్ట్ చేయలేదని వికెట్లు పోయినలే, మంచి వికెట్లు కదా. బ్యాట్స్మెన్ పోతే అది ఇబ్బంది అవుతుంది. ఆ పక్కన ఆయన చెప్పు, ఈ పక్కన ఉండే అతనికి. ఇద్దరు పక్కన ఉన్న వాళ్ళకి ఆరు పక్కన ఇటు పక్కన. రఘు అంటే కొంచెం గ్యాప్ వచ్చింది అన్నాడు. ఓకే, కొట్టిండు ఒక ఓవర్లోనే 20. పొద్దురు కొట్టాడు 20. 30లో ఒక ఓవర్లోనే 20 కొట్టావా? 6 4 4 6. ఏంది అది యూట్యూబ్ లో తర్వాత అవుట్. యూట్యూబ్ లో వీడియో ఉంటుంది, సుబ్బు అన్న కామెంటరీ చూడదాను. నా బ్యాట్ ఫస్ట్ 6 డిస్టెన్స్ 6 అవతల మళ్ళీ ఎంత దూరం పోయింది. నేను కొలిసి పెడతా ఈరోజు. నేను కొట్టింది కూడా అంతే, 6 పోదు అనుకున్నా కానీ కొలిసి పెడతా. హైయెస్ట్ చేద్దాం. సుబ్బు అన్న బ్యాట్ తో బాగా పోతున్నాయి 6లు. ఏం చేయకపోతే 6లు వెళ్ళిపోతున్నాయి. ఆ 6లు అంటే అప్పుడు సెంచరీ కొట్టిన రోజు ఈడ కొట్టినాం చూడు, ఆ చెట్లలోకి ఈ మూలలకి ఏడ కొట్టింది ఏంది ఆడికి పోయింది. ఏమో ఆ రోజు అయితే నేను కార్నర్ ఏంది అంత దూరం కొట్టింది. ఆ చెట్టు కాడికా? ఆ చెట్ల అవతలకి ఏం తిని వచ్చిండా అనుకున్నా ఆ రోజు. నాది హైయెస్ట్ అంటే బయటకు కొట్టింది. ఎక్కువైంది. మందు మబ్బు ఎట్టు కొట్టావు అయితే, మబ్బులో కొట్టేసావు అయితే. మత్తులో పోవాలా బాలు, ఆగకూడదు. అదే ఆపిండొచ్చు, పోతూనే ఉన్నాడు ఆయన వెనకాల పరిగెడలేదు. కొంచెం కష్టం. ఫీల్డర్ మిస్ అయితే 4 అంతే. ఆ సైడ్ ఆగిద్ది బాల్. ఆ సైడ్ అక్కడ ఆగదండి, వెళ్ళిపోద్ది. అటు సైడ్ అసలు ఈ కార్నర్ లో వచ్చింది. ఇది కూడా బాలు ఆ అబ్బాయి పరిగెత్తేది బాల్ వెనకాల పరిగెత్తి